హాయ్ సార్, మీ పేరు మీరు ఎక్కడ సార్? సార్ నా పేరు షేక్ అలీము. మేము నెల్లూరు సిటీయే సార్, మాది రంగనాలపేట. సార్, విజయసాయి రెడ్డి గారు ఫస్ట్ టైం ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ నెల్లూరులో ఇప్పుడు ఎలా ఉండబోతుంది సార్ రాజకీయం? సారు నెల్లూరులో చాలా సందడి, ప్రజల్లో చాలా ఉత్సాహము, చాలా సందడి మెలుకుంది సార్. ఎందుకంటే విజయసాయి రెడ్డి లాంటి ఒక గ్రేట్ లీడరు, జగన్మోహన్ రెడ్డి తర్వాత విజయసాయి రెడ్డి గారికి అంత హోదా ఉంది. అలాంటి వ్యక్తి నెల్లూరుకు రావడం నిజంగా నెల్లూరు జిల్లా ప్రజలకి చాలా ఆనందంగా ఉంది సార్. జగన్ సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి సార్? సార్ బాగున్నాయి సార్. జగన్మోహన్ రెడ్డి గారు 99% సంక్షేమ పథకాల్లో 99% అమలు చేశారు. అందరూ జనసేన, బీజేపీ, టీడీపీ అందరికీ, ప్రతి ఒక్కరికి, కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరికీ లబ్ధి పొందారు సార్. అందరికీ సంక్షేమ పథకాలు అందినాయి. ఇక్కడ ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎలా సార్? ఇక్కడ సార్ నెల్లూరు నగరంలో మొహమ్మద్ ఖలీల్ అహ్మద్ గారు ఉన్నారు సార్. కానీ ఆయనకి సీటు రావడం నిజంగా మాకు ఒక అదృష్టంగా మేము భావిస్తున్నాం సార్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత చెప్పుకోవాలి, మేము అభినందనలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక సామాన్యుడి వ్యక్తి, నిజంగా చెప్పాలంటే ఆయనకి సొంత ఇల్లు కూడా లేదు. నాకు చాలా దగ్గరగా మొహమ్మద్ ఖలీల్ అహ్మద్ గారు తెలుసు. మచ్చలేని నాయకుడు సార్, ఒక మాటలో చెప్పాలంటే మీకు, ఒక మచ్చలేని నాయకుడు, మంచి వ్యక్తిగత మనిషి, అందరినీ కలుపుకొని పోయే మనిషి, ప్రతి ఒక్కరిని ప్రేమగా ఆప్యాయతగా పలకరించే ఒక మంచి వ్యక్తికి ఈరోజు నెల్లూరు నగరంలో సీటు రావడము, అదీ కాకుండా 75 సంవత్సరాల తర్వాత, స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత ఒక అధికారంలో ఉన్న పార్టీ, ఒక లీడ్ పార్టీ, ఒక పెద్ద పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీటు రావడం అది మా అదృష్టంగా భావిస్తున్నాం సార్. అందరూ కలిసి కుల మతాలకు అతీతంగా, ముస్లిమ్స్, మైనార్టీసు, ఎస్టీసు, ఎస్సీసు, బీసీ అందరూ కలిసి మొహమ్మద్ ఖలీల్ అహ్మద్ గారికి ఒక మంచి మెజార్టీతో మేము గెలిపించుకుంటాం సార్. ఓకే, ఇక్కడున్న విజయసాయి రెడ్డి గారిని చాలా వరకు నాన్ లోకల్ అని అంటున్నారు. దాని మీద మీ స్పందన చెప్పండి. నాన్ లోకల్ ఏం సార్, ఆయన పుట్టింది ఇక్కడే, నెల్లూరు జిల్లాలోనే పుట్టారు ఆయన. నెల్లూరు జిల్లాలోనే ఆయన బాల్యం అంటుల్లా, చిన్న వయసు అంతా ఇక్కడే ఆయన ఉన్నారు. తర్వాత ఆయన వ్యాపారాల్లో ఆయన పెరిగి, ఆయన చదువుకొని ఆయన స్థిరపడ్డారు సార్. కానీ మళ్ళీ ఈ ఒక పుట్టిన గడ్డ మీద ఆయన నిలబడడం, ప్రజల మీద మంచి ఒక స్పందన ఆయనకి రావడము. ఈరోజు విజయసాయి రెడ్డి గారు, వేణుంబాక విజయసాయి రెడ్డి గారు నెల్లూరు జిల్లాకి వస్తున్నారంటే ఇది మామూలు విషయం కాదు సార్. ఎందుకంటే ఒక గ్రేట్ లీడరు, ఒక గొప్ప లీడరు ఈరోజు నెల్లూరుకి రావడము, అదే కాకుండా ఆయన కానీ ఒక మంచి మెజార్టీ, 1.5 లక్ష మెజార్టీతో కానీ మేము గెలిపించుకుంటే విజయసాయి రెడ్డి గారిని సార్, ఈ నెల్లూరు జిల్లాకి ఒక స్మార్ట్ సిటీగా, ఒక గ్రీన్ సిటీగా ఆయన అభివృద్ధి చేస్తారు సార్. ఆయన ప్రతి సభలో చూస్తున్నాం మేము, దేవుడి మీద ప్రమాణం చేస్తున్నారు, అల్లా మీద ప్రమాణం చేస్తున్నారు, యేసుక్రీస్తు మీద ప్రమాణం చేస్తున్నారు. నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, నన్ను మీరు గెలిపించండి, అభివృద్ధి అంటే ఏంటో నేను చూపిస్తాను సార్. ఇప్పుడు ఆపోజిట్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు.